టైలరింగ్ సంబంధం లేదు, నాలెడ్జ్ కూడా అవసరం లేదు, ఏజ్ లిమిట్ కూడా అవసరం. ఎవరైనా హ్యాపీగా ఈజీగా నేర్చుకోవచ్చు. విత్ ఇన్ 1 డేలో మంత్స్ నుంచి నడుస్తుంది. చిన్న మిషన్స్, సింగిల్ నీడిల్ మిషన్స్ కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ ఈజీగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు సెకండ్స్లో తీసుకుని అయినా కూడా ఓకే ఇది బాగుంది అన్న తర్వాత, మంచి బిజినెస్ అవుతుంది అన్న తర్వాత పెద్దదానికి ముద్ర లోన్స్ ఇప్పిస్తే ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 12 నీడిల్ మిషన్స్ వేరుగా ఉంటాయి. అండ్ ఇవి ఏ డివైస్ అటాచ్ చేసినా కానీ ఆ డిజైన్స్ అనేది మళ్ళీ సపరేట్గా ట్రైనింగ్ దగ్గర కూడా మనకి ఎలాంటి టెన్షన్ సర్వీస్ కానీ ఏ బయట కంపెనీస్ వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తారు. ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉంది అయితే మనకి 2032 ది బెస్ట్ నడుస్తుంది. శారీస్కి ఇప్పుడు కట్ వర్క్ డిజైన్స్ కానీ, మన దేవుడి పటాలు కానీ, లేదు మన ఇమేజెస్ కానీ వీడియోస్ చేసి ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది కదా. అవును. సో ది బెస్ట్ మార్కెటింగ్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి బెస్ట్. అండ్ లోగోస్ కూడా చేసుకోవచ్చు మనకి. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రష్యన్ వింగ్స్ వాళ్ళది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్. వీళ్ళ దగ్గర మిషనరీస్ కానివ్వండి, డీటెయిల్స్, అండ్ వీళ్ళు ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రైనింగ్తో సహా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో వీళ్ళది ఫస్ట్ వచ్చి రామంతాపూర్లో ఉండేది. సో ఇక్కడ షిఫ్ట్ చేశారు మామ వాళ్ళు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, లేడీస్కి అయితే మెయిన్గా చాలా బాగుంటుంది. సో డీటెయిల్స్ కనుక్కునే కంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యామ్ని అడుగుదాం. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి మ్యామ్, మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా మన దగ్గర వచ్చేసి మెషినరీస్ కానివ్వండి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, కొత్త వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది అనేది. కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇది ఐదర్ టైలరింగ్ అవసరం లేదు, స్టడీ అవసరం లేదు. చాలా మంది టైలరింగ్ రావాలి, మెయిన్ అది అడుగుతుంటారు మ్యామ్. ఏంటంటే అసలు నేను ఇంతవరకు టైలరింగ్ టచ్ లేదు, సో ఇది చేయగలుగుతామా లేదా అని. టైలరింగ్ సంబంధం లేదు అండ్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. మళ్ళీ ఏజ్ లిమిట్ కూడా అవసరం లేదు. సో ఎవరైనా హ్యాపీగా ఈజీగా నేర్చుకోవచ్చు. విత్ ఇన్ 1 డేలో నేర్చుకోవచ్చు. ఈ మధ్య ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం కదా. సో సమ్మర్ క్యాంప్ లాస్ట్ 3 మంత్స్ నుంచి నడుస్తుంది. బట్ ఆ క్యాంప్లో అందరు అడిగిన డౌట్స్ ఏంటంటే, మాకు ఒక రోజులోనే వస్తుందా అండి, రాదా, మేము చదువుకోలేదు, లేదు కొంతమంది టైలరింగ్ రాదు అలా అడుగుతున్నారనమాట. సో కానీ అలా ఏం లేదు. 1 డేలో, హాఫ్ డేలోనే వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మనకి మిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి. అంటే ఏ మిషన్స్ మనకి ఇంట్లో కమర్షియల్గా పెట్టుకోవడానికి కానీ, ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఏది బాగుంటుంది అన్నీ సజెస్ట్ చేస్తాము. అడ్రస్ చెప్పండి. ట్రైనింగ్ కూడా ఇస్తాం. మన ఉప్పల్ బగాయత్ రోడ్ నెంబర్ 39. ఓకే, నియర్ నాగోల్ మెట్రో స్టేషన్. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటుంది. కమాన్లో నుంచి లోపలికి వస్తే రోడ్ నెంబర్ 39. మన లొకేషన్ కూడా కింద మెన్షన్ చేస్తాము. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాము. ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఇవి పెద్ద మిషన్స్, అంటే 12 నీడిల్ మిషన్స్ అనమాట. వీటిలోనే ఇంకా మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనగానే ఇంత పెద్దవి కాకుండా చిన్న మిషన్స్, సింగిల్ నీడిల్ మిషన్స్ కూడా ఉంటాయి. అవి అక్కడ నుంచి ఒకసారి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇవి వచ్చేసి మనకి సింగిల్ నీడిల్ టేబుల్ టాప్ మిషన్స్ అనమాట. ఓకే, దీంట్లో కూడా మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ఇది ఉషా 450E మోడల్, ఇది వచ్చేసి 550E మోడల్. మెయిన్ వీటిలో ఏంటంటే హాఫ్ ఆఫ్ నెక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది యూ షేప్ నెక్ కదా. సో దీంట్లో హాఫ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ స్టార్టప్ వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఉంటుంది అనమాట. ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఈజీగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో అలా ఏం లేకుండా ఇది పెట్టుకొని మళ్ళీ ఒకవేళ బిజినెస్ బాగుంది అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని పెద్ద మిషన్స్కి కూడా వెళ్ళిపోవచ్చు. అలా మనం ఎక్స్చేంజ్ చేసిన మిషన్స్ కూడా సెకండ్ సేల్ చేస్తూ ఉంటాము. సో కొత్తగా బేసిక్ తీసుకునే వాళ్ళు సెకండ్స్లో తీసుకుని అయినా కూడా ఓకే ఇది బాగుంది అన్న తర్వాత, మంచి బిజినెస్ అవుతుంది అన్న తర్వాత పెద్దదానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మనకు ఎక్కడ అంటే చిన్న మిషన్స్ కానీ, మన 12 నీడిల్ పెద్ద మిషన్స్కి కానీ మన బ్యాంక్ నుంచి ముద్ర లోన్స్ ఇప్పిస్తాము. అలాగే మనకి కంపెనీ దగ్గర నుంచి ప్రైవేట్ ఫైనాన్సెస్ కూడా ఉంటాయి. సో దాని తర్వాత 12 నీడిల్ మిషన్స్. ఇది వచ్చేసి మనకి 12 నీడిల్ మిషన్స్. మనకి నీడిల్స్ అనేది 12 ఉంటాయి. ఇది వచ్చేసి కార్డింగ్ బీట్స్ డివైస్ అనమాట. సో ఈ 12 నీడిల్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో మెయిన్ ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ డివైజెస్. ఇటువైపు హెడ్కి 2 సైడ్స్లో మనకి డివైజెస్ అనేది ఫిట్ చేసుకోవడానికి అవుతుంది. అంటే ఇప్పుడు మగ్గం వర్క్ అంతా వస్తుంది చూసారా. కానీ టోటల్ మగ్గం వర్క్ కాదు, మిషన్స్లోనే మనకి బీట్స్ కానీ, కార్డింగ్ కానీ, సీక్వెన్స్ కానీ యాడ్ చేసేదాన్ని మనం మగ్గం వర్క్ అంటున్నారు. సో టోటల్గా మగ్గం వర్క్ వస్తుంది మిషన్స్లో అని కొంతమంది అడుగుతున్నారండి. అదైతే కాదు. సో ఇందులో ఎలాగంటే నార్మల్ డిజైన్స్ వేరుగా ఉంటాయి. అండ్ ఇవి ఏ డివైస్ అటాచ్ చేసినా కానీ ఆ డిజైన్స్ అనేది మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సో ఈ మిషన్ వచ్చేసి ఫ్రేమ్ సైజ్ 20 వస్తుంది, ఇలా 32 వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ మంచి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ తోటే మన కస్టమర్స్కి అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. మిషన్స్తో పాటు మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్, దీనికి సంబంధించి ట్యాబ్ కానీ డిజైన్స్ చూపించడానికి, అలాగే డిజైనింగ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్తో పాటు మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. సో అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తాము. ట్రైనింగ్ దగ్గర కూడా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. సర్వీస్ కానీ ఏదైనా కానీ మీకు కాల్లోనే
చిన్న చిన్న డౌట్స్ అయితే మీకు వీడియో కాల్లోనే సపోర్ట్ చేస్తాము. ఏదైనా మన కంపెనీ అయినా కదా, బయట కంపెనీస్ వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తుంటారు. సో చిన్నవి ప్రాబ్లమ్స్ అక్కడే అయిపోయేది ఉంటే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తామన్నమాట. సో ట్రైనింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అంటే వస్తుందా రాదా అని టెన్షన్ పడే వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి విజిట్ అయ్యారంటే మీకు ఆటోమేటిక్గా అన్ని క్లియర్గా డౌట్స్ అయితే పోతాయి, డెమో ఇస్తాం కాబట్టి. సో దీని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి 2 హెడ్ మిషన్స్ ఉంటాయి. దీంట్లోనే ఇది 2032 ఉంటుంది, అలాగే 2048 కూడా ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ మెయిన్ 2032 అంటే మనకి మీటర్ క్లాత్ ఉంటుంది కదా, సో మీటర్ క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ ఒక ఫ్రేమ్లో అయిపోతుంది, 2 హ్యాండ్స్ ఒక ఫ్రేమ్లో అయిపోతుంది అనమాట. సో 2048లో వచ్చేసరికి ఈ లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో శారీ బ్లౌజ్ పీస్కి మాత్రం ఒకసారి వేసుకోవడానికి అవుతుంది. మీటర్ క్లాత్కి అయితే మళ్ళీ ప్యాచ్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే సపరేట్గా మన డివైడర్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉంది అయితే మనకి 2032 ది బెస్ట్ నడుస్తుంది. ది బెస్ట్ క్వాలిటీ మనకి అయిపోతుంది. ఎట్ ఏ టైం బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ అయిపోతుంది. సో ఒకవేళ మనం డ్రెస్ టాప్ అలా పెట్టుకోవాలన్నా కూడా సింగిల్ అటెంప్ట్లో అయిపోతుంది. శారీస్కి ఇప్పుడు కట్ వర్క్ డిజైన్స్ కానీ, మన దేవుడి పటాలు కానీ, లేదు మన ఇమేజెస్ కానీ వీడియోస్ చేసుకోవాలని అంటే మనకి ఉంటుంది కదా ఎడిటింగ్ చేసుకోవడానికి. సో సాఫ్ట్వేర్ ఇస్తాం కదా, దాంట్లో చేసుకొని దీంట్లో పెట్టుకొని మనకి ఎంబ్రాయిడరీ అయితే చేసేసుకోవచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. మన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా ఇది చాలా బాగుంటుంది. సో మంచి ఇమేజెస్ చేసి ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది కదా. సో ది బెస్ట్ మార్కెటింగ్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి బెస్ట్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తామన్నమాట. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది గైడ్ చేస్తాం. అండ్ లోగోస్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సంథింగ్ కొన్ని కంపెనీ లోగోస్ ఉంటాయి, ఎవరికైనా బల్క్ ఆర్డర్స్, టీషర్ట్స్ లోగోస్ అలాంటివి కావాలన్నప్పుడు సో లోగోని సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకొని మనకి ఎంబ్రాయిడరీ మిషన్ పైన చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో ఈ ఫ్రేమ్తో పాటు మనకి చిన్నవి గార్మెంట్ ఫ్రేమ్స్ వస్తాయి అనమాట, చిన్న ఫ్రేమ్స్ లోగోస్కి కానీ టీషర్ట్స్కి అలాంటి వాటికి మనం ఆ ఫ్రేమ్స్ వాడతాము. ఓకే, ఇది మెటీరియల్ మనకు వచ్చి మెటీరియల్ అన్నీ కూడా మన దగ్గర నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, చాలా మంది కస్టమర్స్ అడిగేది ఏంటంటే మెయిన్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది ఎంత యూజ్ చేస్తాం? కరెంట్ పెద్దగా బిల్ ఏం రాదండి. పర్ మంత్ మొత్తం కౌంట్ చేసినా కూడా మనకి 200 to 300 వస్తుంది. సో అంతకన్నా ఎక్కువ రాదు. మనకి సింగిల్ ఫేస్ కరెంటే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. సింగిల్ ఫేస్ కరెంట్ ఇంట్లో పవర్ ఎంత వస్తుందో అంతే వస్తుంది మనకి. ఓకే, మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఏంటంటే పెద్ద పెద్ద బిల్లులు వస్తాయని టెన్షన్ పడుతుంది. లేదండి, చాలా మంది కొంచెం అడుగుతుంటారు కూడా, కొత్త కదా తీసుకునేటప్పుడు అడుగుతారు, కానీ అలాంటిది ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ పర్ మంత్ మొత్తం మీద కలిపి మనకి ఇన్ కేసు ఒక 18 hours 20 hours రన్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఈక్వల్ టు ఒక ఫ్యాన్కి వచ్చినంత బిల్ వస్తుంది అనమాట. సో 200 to 300 ఎనఫ్, అంతకన్నా ఎక్కువ రాదు మనకి. సో ఇదైతే మనకి బీట్స్ డివైస్ లేకుండా మిషన్, ఇది ఫ్లాట్గా ఇలా ఉంటుంది అనమాట. సో దీనికే మనకి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి డివైసెస్ పెట్టుకోవచ్చు. మనకి ఎంబ్రాయిడరీ అండ్ జరీ వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది. దీనికైతే ఫినిషింగ్ దగ్గర అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు. సో ఆ సెట్టింగ్స్ అనేది మనకి తెలిసిందనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మేము ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ అనేది మిషన్స్ కూడా ఎక్స్ట్రా పెడతామన్నమాట. సో మన వరకు క్యాంప్ అది జరిగింది కదా, సో దానికోసం మిషన్స్ ఎక్స్ట్రా పెట్టేసి అందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. సో ఆ లాస్ట్ వీడియో మిస్ అయిపోయారు. నెక్స్ట్ టైం ట్రైనింగ్ ఉందనుకోండి కంపల్సరీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో చాలా మంది కూడా కవర్ చేసుకుంటారు డెఫినెట్గా. సో ఇది వచ్చేసి మనకి 2 head మిషన్. ఓకే, సో 2 heads అంటే మనకి ఎట్ ఏ టైం 2 hands అనేది వర్క్ అయిపోతుంది. సో ఇప్పుడు కమర్షియల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ ఒకటి సింగిల్ హెడ్ ఉన్న వాళ్ళకి 2 head మిషన్ అయితే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ వేసుకోవడానికి, ఇది హ్యాండ్స్ 2 ఎట్ ఏ టైం వేసుకోవడానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో మార్కెట్ కాంపిటీషన్ని బేస్ చేసుకొని మనం ఇంకా తొందరగా అవుట్పుట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకైతే 2 head అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. సో మనకి ఇక్కడ డెమో పీస్ ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆపరేటింగ్ కూడా నేర్పిస్తాము. సో వితిన్ వెంటనే మళ్ళీ మనకి డెలివరీ ఎప్పుడు కావాలన్నా ఇమీడియట్గా డెలివరీ ఉంటుంది. డెలివరీ దగ్గర కూడా లేట్ ఏమి ఉండదు అనమాట. అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత వారం రోజులు 10 రోజులు అలా ఏమి ఉండదు. వితిన్ 1-2 daysలో మీకు ఏ రోజు బాగుందంటే ఆ రోజు మిషన్ డెలివరీ ఇస్తాము. అలాగే అదే రోజు ట్రైనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ 1-2 daysలో మీరు మిషన్ వర్క్ చేసేసేయచ్చు అనమాట. కస్టమర్ బ్లౌజెస్ డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కాల్లో ఎప్పటికప్పుడు సపోర్ట్ ఉంటుంది ఎనీ టైం. ఇప్పుడు మీకు నైట్ ఏ టైంకైనా అంటే నైట్ 10-11 వరకు వర్క్ చేస్తుంటారు కదా, సో ఆ టైంలో డౌట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పేస్తాము. లేదు ఎర్లీ మార్నింగ్ చేస్తారన్నా ప్రాబ్లం ఏమి ఉండదు, చేసేసుకోవచ్చు. ఏమున్నా ఒక 1 week 10 days కొంచెం కొత్తగా అనిపిస్తుంది, తర్వాత నార్మల్గా వర్క్ చేసేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో ఇదైతే మనకి 2 head కమర్షియల్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీంతో మెయిన్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి అవ్వదు, షాప్లోకి వెళ్తుంది అనమాట. సో సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి షాప్లకి డైరెక్ట్ వెళ్తుంది. ఇంట్లోకి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డోర్ సైజ్ చిన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనకి ఇంట్లోకి వెళ్ళదు. షాప్లో కమర్షియల్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా మీరు
ప్లాన్ చేసుకోవచ్చు ఇది. ఓకే. సో అన్ని మిషన్స్కి కూడా మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారంటే మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసి ఇమీడియట్గా మీకు ఎంత వరకు లోన్ వస్తుంది అనేది అయితే చెప్పేస్తాము. ఇక్కడే లోకల్లో ఉన్న వాళ్ళకైతే మనకి ముద్రా లోన్స్ కూడా ఇప్పిస్తాను అనమాట. ముద్రా లోన్స్ అనేది గవర్నమెంట్ బ్యాంక్ నుంచి. సో ఇప్పటివరకు మనకి ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయదు. మనం గత 6 years నుంచి కూడా ముద్రా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలామంది మన కస్టమర్స్ తీసుకున్న వాళ్ళవి నడుస్తున్నాయి, కొంతమంది అయిపోయాయి. మళ్ళీ ఇంకా సెకండ్ మిషన్స్కి అలా ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ముద్రా లోన్కి వెళ్తున్నారు. సో వాళ్ళ సిబిల్ స్కోర్ అది ట్రాక్ అంతా బాగుంటుంది కదా. సో మన బ్యాంక్ వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. కాకపోతే లోకల్ వారికి మాత్రమే ఇక్కడ ముద్రా లోన్స్ చేయించగలం, హైదరాబాద్ వారికి. సో మిగతా వాళ్ళకైతే మనకి ఫైనాన్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ ఫైనాన్స్లో అవి చేపిస్తామన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే మిషన్ చూడాలనుకున్నా కానీ, మిషన్ ఆపరేటింగ్ వస్తుందా లేదా, మార్కింగ్ వస్తుందా లేదా అనుకునే వాళ్ళందరూ కూడా సో మనకి ఇక్కడ ఉప్పల్ బగాయత్లో రోడ్ నెంబర్ 39 మన ఆఫీసు. మీరు కింద ఇస్తున్న నెంబర్లకు కూడా మీరు కాల్ చేసి డీటెయిల్ కనుక్కోవచ్చు. లేదు అని అంటే మనకి ఇంకా డైరెక్ట్గా వస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి ఇక్కడ డెమో చూపిస్తాము అండ్ మార్కింగ్ రాని వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ సింపుల్ వే మార్కింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నెంబర్స్కి కాల్ చేయండి. లొకేషన్ కూడా కింద మెన్షన్ చేస్తాము. ఒకసారి విజిట్ అవ్వండి, మీకు ఇంకా అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ.